ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామములో మీ అందరికీ శుభములు. దేవుడు మరొక పర్యాయాన్ని దేవుడిని మహిమపరచడానికి స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన సమయానికి దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుందాం. ఎందుకంటే దేవుడు మహా గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఈ లోకయాత్రలో ఉంచిన దేవుణ్ణి మనం మహిమపరచుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ దినం ఆచరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం కలిసి మరి సంఘంలో కూడి ఆరాధించలేకపోయినా మరి మీ గృహాల్లో కూర్చొని మీరు ఆరాధన మరి వాక్యాన్ని వినబోతున్నందుకే దేవునికి మహిమ చెల్లించుకోండి. మాకైతే ఇక్కడ ఉదయం నుంచి కరెంట్ లేదు. మరి యూపీఎస్ మీద రన్ అవుతుంది. ఎంతవరకు రన్ అవుతుందో తెలియదు. మరి మీరు ప్రార్థన చేయండి. త్వరలో మరి ఈ లైన్స్ బాగాయి మరి కరెంట్ రావడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి ప్రపంచ దేశాలు మన దేశంలో ఎక్కువగా మరి కరోనా వైరస్ సోకి చాలామందికి మరి సమస్యలై చాలామంది మరణమవుతున్నారు. దగ్గర 13.5 లక్షల వరకు పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరి 31,000 మంది మరణమైనట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని దేవుని సన్నిధులు అడిగి ఈ తెగుల నుంచి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన సంఘ సభ్యులని మరి నివారించాలని మరి దేవుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మహాకాశం నుండి మానవుని యొక్క స్థుతి మీద ఉండాలని ఆయన కోరుకున్న దేవుడు కనుక మనం ఏదైతే అడుగుతామో దేవుడు మనకి ఇస్తాడు అనే గొప్ప ఆశ కలిగి ఆశను దేవుడు మనలో పెట్టినందుకు దేవునికి మహిమ చెల్లించుకుందాం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నాం. మరి అందుకనే మనం పాపంలోనే ఉన్నాం, పాపంలోనే పుట్టాం. ఆయనను దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ద్వారా మనకి రక్షణని ఉచితంగా దయచేసిన దేవునికి మనం ఏమేయగలము. ఆయన రక్షణ పాత్ర చేపట్టుకుని ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గోజాడడానికి ఆయన సమయం ఇచ్చాడు. సమయం వృధా చేయకుండా విగ్రహాల్లో కూర్చొని మరి దేవుణ్ణి ప్రార్థించండి. దేవుణ్ణి ఆరాధనలో మీరు మరి మాతో కలిపి మీరు పాటలు పాడండి. మరి దేవుని స్తుతించేవాడి పాటలు అందరూ కళ్ళు మూసుకొని మీ కుటుంబానికి ఏది అవసరమో దాన్ని బట్టి మరి దేవుణ్ణి మహిమపరచండి. దేవుణ్ణి అడగండి. ఎందుకంటే అడగాలి. దేవుణ్ణి అడిగితేనే దేవుడు మనకిచ్చే దేవుడు, మన అవస్థలు ఎరిగిన దేవుడు కనుక మరి దేవుణ్ణి మనం మరి ప్రార్థిద్దాం. మరి కరోనా వైరస్ మరి త్వరలో మరి మన దేశం నుండి వెళ్ళేలాగా మరి లేదా వ్యాక్సిన్ రావడానికి మరి నవంబర్ అని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు అది ప్రొడక్షన్ అవుతుందో తెలియదు. అప్పటి వరకు మరి మన అందరం వేచి ఉండాలి. మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మన గృహాలని, మన సంఘాన్ని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే దయగల దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు యేసు ప్రభు, మన తల్లి తండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఆయనే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. తండ్రి వరకులా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి స్తుతులు జాస్తుడా నీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు వందనలు మీకు అర్పించుకుంటున్నాం. గడిచిన పరిశుద్ధ దినం నుండి ఎప్పటివరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో తండ్రి మేమందరం కలిసి మరి ఆరాధించలేకపోయినా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సంఘస్థల గృహాల్లోనికి మీ ఆరాధన వాక్యాన్ని మరి చేరవేస్తున్న మా దేవునికి స్తుతి స్తోత్రములు. గడిచిన పరిశుద్ధ దినం నుండి ఎప్పటివరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా దేవదేవునికి స్తుతి స్తోత్రములు వందనములు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు గనక దేవా స్తోత్రం. నిన్న నేడు మారని మా దేవునికి స్తుతి వందనములు మీకు అర్పించుకుంటున్నాం. మహాకాశంలో ఉన్న దేవా స్తోత్రం. యేసు క్రీస్తు అందరికీ ప్రభుని సెలవిచ్చిన దేవుడి, ప్రతి ఒక్క కుల, మత, భాష, ప్రాంతీయత లేకుండా ప్రేమించిన మా ప్రేమామయానికి స్తుతి స్తోత్రం. నేను ఉన్నవాడినని సెలవిచ్చిన దేవుడు గనక, సృష్టికర్త అయిన దేవుడు గనక దేవా స్తోత్రం. అబ్రహాం కంటే ముందు ఉన్న దేవుడు గనక దేవా స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు గనక దేవా స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని గనక దేవా స్తుతి స్తోత్రం మీకు అర్పించుకుంటున్నాం. మేమెక్కనో పాపులమైండగా మా కొరకు మరణించిన దేవుడు, మీ యొక్క స్వరక్తం, మీరు కార్చిన రక్తం ద్వారా మా పాపమును కడిగిన యోగ్యతను మీరు మాకు దయచేసిన దేవుడు గనక దేవా స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన ప్రేమాబడిన దేవుడు యేసయ్య గనక దేవా స్తోత్రము. రక్షకుడు గనక దేవా స్తోత్రం. విమోచకుడు గనక దేవా స్తోత్రముని మరి శిలువధారి అయిన దేవుడు గనక దేవా స్తోత్రం. నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మరి పాపం చేసి దేవుడిచ్చే మహిమను తండ్రి పొందలేకపోతున్నాం. ఎందుకంటే పాపంలోనే పుట్టే పాపపు ఉనికి మానవులో ఉంది. ఆయన మీరు మమ్మల్ని రక్షించడానికి మీరే మరి వాక్యము శరీరధారి మా మధ్యలోకి వచ్చి మేము నివసించినందుకు దేవా స్తోత్రములు. ఆ దేవుని ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞల్ని మేము పాటించడానికి, శిరసావహించడానికి మీరు ఈ యొక్క లోకయాత్రలో మాకు తోడుగా ఉంటూ ఉన్న దేవుడు కనుక దేవా స్తోత్రం. మీ పరిశుద్ధ లేఖనాలు మీరు మాకు దయచేసిన
దేవుడు కనుక దేవా స్తోత్రం. ఈ వాక్యాన్ని మరి చదవటానికి, ధ్యానించడానికి మా మనోనేత్రాలు తెరిచిన మా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ఇప్పుడు పీస్ గాస్పెల్ ఫెలోషిప్ సంఘం చిన్న సంఘమైన అతని గొప్ప కార్యాలు మీ అందు మరి జరిగిస్తూ ఉన్నందుకు దేవా స్తోత్రం మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కనికరించండి, దీవించిన వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారికి ధైర్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క వాక్యంలో మరి శక్తి ఉన్నందుకు దేవా స్తోత్రం. మీ మాటలో తండ్రి మరి జ్ఞానం ఉన్నందుకు దేవా స్తుతి స్తోత్రంలో వందనంలో మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ఆరాధించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మరి మ్యూజిషియన్ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరి వాక్యమిత బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీవే మా దేవుడు, మా రక్షకుడు, మా కోట, మా శైలమైన మా తండ్రివి గనక దేవా స్తోత్రంలో పాప నివారణకు మీరు చేసిన గొప్ప తండ్రి ప్రక్రియను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, నిన్న నేడు మా మారని మా యేసయ్యకి స్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. మరి అంతే కాకుండా ఈ కరోనా బాధ నుండి మమ్మల్ని అందరినీ మీరు రక్షించండి. త్వరలో వ్యాక్సిన్ రావడానికి శాస్త్రజ్ఞులకి తండ్రి మరి సైంటిస్టులకి మరి డాక్టర్స్కి మంచి జ్ఞానం దయచేయమని దేవా ప్రార్థిస్తున్నాం. మరి దీనివల్ల అనేక మంది భయపడి చనిపోతూ ఉన్నారు, అనేక మంది ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అనేక మంది మరి హార్ట్ అటాక్ దీని ద్వారా అవుతుంది. దేవా మీరు దయగల దేవుడు కనుక మానవాళ్ళని మీరు రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక దేవా స్తోత్రంలో ఈ విధంగా మరి మరణించే వారిని ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని దేవా ప్రార్థిస్తున్నాం. ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్, నర్సెస్, పారామెడికల్ మరియు బీబీఎంపీ మరియు వర్కర్స్ని, పోలీసులు, అధికారులు అందరినీ మీ చేతులకు అప్పగించడం బిడ్డలకు క్షేమకరముగా ఉంచమని దేవా ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించే దేవుడు నీవే. మా చుట్టూ కంచె కాపుదల భద్రత ఉంచమని మరి ఆరాధన ఆరంభం నుండి చివరి వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. ఎందుకంటే మరి కరెంట్ లేదు, మరి యూపీఎస్ మీద రన్ అవుతుంది. మరి ఎంతవరకు మీ వాక్యాన్ని మేము అందించగలమో మరి మీ యొక్క కృప ద్వారా మరి త్వరలో ఎలక్ట్రికల్ లైన్స్ మరి రిపేర్ అయి రావడానికి సహాయం మీరు అనుగ్రహించమని తండ్రి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వజములతో తంతి వజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది, పిల్లన గ్రోవుల చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి, మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు,
ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బాటి, ఆయన పరక్రమ కార్యములు బాటి, ఆయన ప్రభావములు, ఆయన ప్రభావములు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఆయన బలమును బట్టి, ఆయన పరాక్రమమును బట్టి, మరి ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతిని బట్టి దేవుని మనము స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవుని మనము స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని విమోచించాడు ప్రభు, మనల్ని ఆదరించాడు, మనల్ని క్షమించాడు ప్రభు. కనుక దేవుని మనము స్తుతించాలి. మనకి జీవం ఇచ్చాడు, మనకి వెలుగునిచ్చాడు ప్రభు, మనకు ఆదరణ ఇచ్చాడు, మనకి సంతోషం ఇచ్చాడు ప్రభు, మనకి విమోచన, విడుదల, సాతాను పైన మరి జయము, మరణము పైన జయము దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన శిలువ త్యాగము ద్వారా ఇవన్నీ మనము పొందుకున్నాం. దేవుని ఉచితమైన కృపలో ఏ భేదము లేదు. అందరము కూడా పాపము చేసి దేవుని మహిమను మనం పోగొట్టుకున్నామని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నాం. దేవునికి స్తోత్రం. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తులు ఎన్నో ఉన్నా ఇచ్చరాజ్యముని ఇవ్వరు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని ఇవ్వవు. సమస్యలోనే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము అలవరాన్ని తీర్చదు.
దేవుని మహిమను మనం పోగొట్టుకున్నాం. దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం పోగొట్టుకున్నాం. కనుక దేవుని కృపలో, యేసయ్య నామములో తిరిగి అవి మనం పొందుకున్నాం. దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టక, మన ఈ లోకము నుండి మనల్ని తుడిచివేయక, ప్రభు యొక్క జాలితో తిరిగి ఆయన రాజ్యంలో మనం చేరాలని, ఆయన బిడ్డలముగా మనము ఈ భూలోకంలో ఆయన యొక్క కృపను అనుభవించాలని, దేవుని యొక్క దయను బట్టి దేవుడు మనకి ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క మరి వాత్సల్యత మన ఎడల ఎంతగా చూపించాడంటే ఏ భేదము కూడా లేదు. ఎవరిని కూడా ఆయన మరి భేదంతో చూసే తండ్రి కాదండి. లోకంలో అయితే అనేక భేదాలు, అనేక వ్యత్యాసాలు, అనేక విధములైన మరి అనేక విధమైన ఎక్కువ తక్కువలు అనేవి ఉన్నవి. కానీ దేవునికి ఏ భేదము కూడా లేదు. మన విషయం దేవునికి తెలుసు, మనం ఏమైనామో దేవునికి తెలుసు. కనుక మన జీవితంలో ఏమి మనము నష్టపోయామో దేవునికి తెలుసు. కనుక ఆయన కృపను బట్టి తిరిగి అవన్నీ మనకి ఇవ్వటానికి, ప్రభు మనందరినీ, నేను మిమ్మల్ని ప్రేమించటానికి లోకానికి వచ్చానని యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రేమని ఈ విధముగా మనకి తెలియచేసుకున్నాడు. ఆయన మనకి కనుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు మనకి నేనే దేవుడనని, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని దేవుడు ఆయన మనకి తెలియచేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన తండ్రి. మనం నేర్చుకోవాలి దేవుణ్ణి, ఆయన్ని మనం చదువుకోవాలి, ఆయన్ని మనము వెంటాడాలి, ప్రభువుని మనం వెంబడించాలి, ప్రభువును మనము మరి పట్టుకోవాలి. ప్రభు నువ్వు నాకు కావాలని దేవుణ్ణి మనం వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం మనం నేర్చుకోవాలి. ఆయనతో సాటి ఎవ్వరు కూడా లేరు. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎప్పుడు కూడా సజీవుడై ఉన్న తండ్రి. దేవునికి స్తోత్రం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం.
నిరంతరము యేసయ్యని మనము చాటాలి. ఆయన సత్యాన్ని, ఆయన రాజ్యాన్ని గూర్చి, ఆయన జీవిత పవిత్రతను గూర్చి, ఆయన గొప్ప నామాన్ని గూర్చి, ఆయన మహిమను గూర్చి, ఆయన చిత్తమును గూర్చి దేవుని మనం ఈ లోకానికి చాటాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని వైపు మనం చూడాలి. ప్రభు సహాయం ఎప్పుడూ మనము పొందుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు, మనం ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను దాటిపోని దేవుడు. మనము దీన స్థితిలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, అవమానంలో ఉన్నా, నిందలో ఉన్నా మనల్ని దాటిపోడు. ఈ లోకంలో మనుషులందరూ మనం విడిచి వెళ్ళిపోయినా యేసయ్య మనల్ని విడిచి వెళ్ళిపోడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో యేసయ్యకి తెలుసు కనుక మనల్ని హత్తుకొని ఉంటాడు మన ప్రభు. ఆయన ప్రేమతో మనల్ని కప్పి మన దగ్గరే ఉంటాడు మన ప్రభు. హల్లెలూయా. అటువంటి అనుభవము దేవునిలో మనము వెతికి పట్టుకొని దేవుని మనం తెలుసుకొని ఆయన హత్తుకొని జీవించాలి. కనురెప్ప పాటైనా కనుమూయలేదే ప్రేమ. యేసయ్య కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే తండ్రి కాదు, మనల్ని కనిపెట్టి కంటి పాప వలె మనల్ని కాపాడుతున్న తండ్రి, కన్నా తల్లి వలె మనల్ని ఆదరిస్తానని దేవుని వాక్యములో ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనురెప్ప పాటైనా కనుమూయలేదు ప్రేమ, ప్రేమ, ప్రేమ. నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు ప్రేమ, ప్రేమ, ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ, ప్రేమ, ప్రేమ. నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు ప్రేమ, ప్రేమ, ప్రేమ. కనురెప్ప పాటైన పాటైన
స్తోత్రం. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది యేసయ్య ప్రేమ, ఆయన ప్రాణం పెట్టిన కలవరి ప్రేమ. మన పాపశాపముల కొరకు, మన భయంకరమైన, మనము ఎంతో దరిద్ర స్థితిలో, మరి దౌర్భాగ్య స్థితిలో దేవుని మరి బాధ పెడుతూ, ఆయన హృదయాన్ని గాయపరుస్తూ, దేవునికి విరోధముగా మనం జీవించిన ఆ దినాల్లో ఆయన ప్రేమ మనల్ని చూసింది, ఎదురు చూసింది. ప్రభు ప్రేమ ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తామని, దేవుని వైపు ఎప్పుడు మనం తిరుగుతామని, మన హృదయం ఎప్పుడు తెరుస్తామని ప్రభు ఆశతో, ప్రేమతో మనల్ని వెంటాడి పట్టుకున్నాడు. వెదకి పట్టుకొని మనల్ని రక్షించాడు. మన తండ్రి వేచి ఉన్నాడు. ఎన్నో సంవత్సరములు, ఎన్నో దినములు, ఎన్నో పగలు రాత్రులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, దేవుని చేయి విడిచి మనము తిరుగుతున్న అనేక పరిస్థితుల్లో దేవుడు మనల్ని క్షమించాడు, ఓర్చుకున్నాడు. మన ప్రభు మనుషులు ఎవరు ఓర్చుకోలేరండి. మనం కొంచెం కూడా కష్టం వస్తే దేవుని మనం ఎంతగానో హృదయంలో బాధపడతాం. ప్రభా, ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా అయింది ప్రభా అని ప్రభువుని ఎంతగానో మనము మనసులో అనుకుంటాము. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది. మనమైతే దేవునికి విరోధముగా ఎన్ని పాపాలు చేశాము, ఎన్ని విధేయత లేని జీవితాన్ని ఎంతగా మనము దేవునికి మనము చూపించి ఆయన హృదయాన్ని గాయపరిచాము. దేవుణ్ణి ఎరిగిన తర్వాత, ప్రభువుని మనం తెలుసుకున్న తర్వాత, ఆయన రక్షణలోకి మనం వచ్చాక, ఆయన ఆధీనంలోనికి, ఆయన రెక్కల చాటుకి మనం వచ్చాక ప్రభువుని మనము హత్తుకొని ఉండాలి. ప్రభువుని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ విధేయతతో మనము జీవించాలి. ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క నామాన్ని మన హృదయంలో ఎప్పుడూ ధ్యానించుకుంటూ ఎల్లవేళలా దేవునికి స్తుతి చెల్లిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ మన జీవితంలో ఆ గొప్ప సంతోష సమాధానాలను మనం అనుభవించాలి. దేవుడు నెమ్మదిస్తాడండి. మనకి ఎంతో నెమ్మది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. మనం ఎంత ఆందోళనలో ఉన్నా, ఎంత భయంలో ఉన్నా, ఎంత కలవరంలో ఉన్నా, ఎంత భయంకరమైన శ్రమలో ఉన్నా, ఆయన సన్నిధికి వస్తే, ప్రభు పాదముల యొద్దకు వస్తే మనకెంతో నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. దాని కొరకు మనము వెతుక్కోవాలి, కనిపెట్టాలి, కోరుకోవాలి, ఆశపడాలి. ప్రభు ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఎవ్వరు దొంగిలించకుండా భద్రపరుస్తూ మనల్ని కాపాడుతూ నడిపించే తండ్రి. దేవునికి స్తోత్రం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం అని పాడుకున్నాం. ప్రభువా, నిన్ను స్తుతిస్తాను, అనుదినము అనుక్షణము నిన్ను స్తుతించేలా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా అని కోరుకోండి. అందరము ఆశించి ఈ పాట పాడుకుంటూ దేవునికి స్తుతి చెల్లించేద్దాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు, దయతో
స్తుతించుకుంటాము ప్రభువా. అనుదినము అనుక్షణము ప్రభువా నిన్ను స్తుతించుకుంటాము. నిన్ను కొనియాడి, నిన్ను పొగడి, నిన్ను కనపరిచి, నిన్ను మహిమపరుచుకుంటాం ప్రభువా. దయతో మమ్మల్ని కాపాడావు, కృపనే మాయలను చూపించావు ప్రభువా. నిన్ను మరువలేము తండ్రి, నిన్ను విడవలేము ప్రభువా. నిన్ను మరిచి ఒక్క క్షణము కూడా మా జీవితాన్ని మేము గడవలేము. నిన్ను విడిచి మేము ఉండలేము ప్రభువా. నిన్ను విడిస్తే మాకు భయము తండ్రి, నిన్ను విడిస్తే మాకు దిగులు ప్రభువా. నిన్ను విడిచి మేముంటే మాకు వేదన ప్రభువా, మాకు శ్రమ తండ్రి, మా హృదయంలో బాధన ప్రభువా. అయినా నిన్ను విడిచి మేము జీవించలేము ప్రభువా. నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చావు. దినము క్షణము నీతో కలిసి నాయన స్నేహము చేస్తూ ప్రభువా, నీతో మాట్లాడుకుంటూ నీతో కలిసి జీవించే భాగ్యం ఇచ్చావు ప్రభువా. ప్రభువా నీ దయ తండ్రి, నీ దయ మమ్మల్ని కాపాడింది, నీ దయ మమ్మల్ని అలా మార్చింది ప్రభువా, నీ దయ మమ్మల్ని అలా చేసింది ప్రభువా. నీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ఈ దినము కొరకే నీకు వేలాది వేల స్తోత్రములు. ఇప్పుడు పునరుత్థాన దినములో ప్రభువా నీ నామాన్ని ఘనపరచుకోవటానికి నాయన మీ యొక్క ఉన్నతమైన అన్ని నామముల కంటే పై నామము కలిగిన, శక్తి కలిగిన, శాశ్వతమైన జీవము కలిగిన నాయన, మహిమ కలిగిన, ప్రభావము కలిగిన నామాన్ని, నమ్మదగిన శాశ్వతమైన ప్రభా, పరిశుద్ధమైన నీతి కలిగిన నామాన్ని నాయన ఘనపరచటానికి, కొనియాడటానికి నీవు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రము ప్రభా. ఎవరెవరు ప్రభా ఈ ఆరాధనలో పాల్గొని నీ సన్నిధిని అనుభవించారో ప్రభా, అందును బట్టి నువ్వు సంతోషించే దేవుడో ప్రభా. నీ నామము కొనియాడబడాలి ప్రభా, అనేకుల ద్వారా నీ నామము కీర్తించబడాలి, గొప్ప చేయబడాలి తండ్రి. నీ నామము మహిమపరచబడాలి ప్రభా. అనేక హృదయాలు తెరవబడాలి ప్రభా, అనేకుల జీవితాలు మార్చబడాలి తండ్రి. అనేక బండ హృదయాలు పగలగొట్టబడాలి ప్రభా. అనేక కుటుంబాల్లో నెమ్మది కావాలి ప్రభా, అనేక కుటుంబాలకి రక్షణ కావాలి ప్రభా. నాయన నీకు స్తోత్రం. ఈ దినమున ఒక అవకాశం ఇచ్చావని ప్రభా, నీ బిడ్డలు తెలుసుకొని, గ్రహించుకొని, వారి హృదయాల్ని సన్నిధిలో కృమ్మరించుకొని ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచినందుకు ప్రభా నీకు లెక్క లేని స్తుతి స్తోత్రములు అర్పించుకుంటున్నాను. ఆయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదేమో ప్రభా లైవ్లో నాయన ఆరాధించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, నెమ్మదితో నింపండి ప్రభా. తండ్రి సంఘాన్ని దీవించండి, సంఘ అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభా. మేమందరము కలిసి త్వరగా ప్రభా నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ కృపలో దయచేయమని నాయన, నువ్వు దయచేసే దేవుడమని ప్రభా, మాకు విడుదలిచ్చే తండ్రివని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం.
నాయన మరి మీ సంఘాలని, సంస్థల్ని, మీ బిడ్డల్ని, మీ దాసుల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా ప్రజలని మీరు కనికరించండి. ప్రపంచమంతటా ప్రభా ఎదుర్కొంటున్న భయంకరమైన ఈ యొక్క తెగులు నుండి ప్రభా మాకు విడుదల దయచేయండి, ధైర్యము దయచేయండి ప్రభా, మాకు కాపుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరెవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో వారి అవసరతలు తీర్చమని, ఎవరెవరు దుఃఖముతో నీ సన్నిధిలో మోకరిల్లు ఉన్నారో ప్రభా వారి కన్నిటికి మీరు జవాబు దయచేయమని, వారి ప్రార్థనలు విని, వారి మొరలు విని నీ ఉత్తరము దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి ఈ సమయం కొరకై నీకు స్తోత్రము. మీ విధముగా నాయన మీ సన్నిధిలో నిలవబడి నాయన మీ యొక్క సేవను, మీ యొక్క ప్రభా మీ దర్శన భాగ్యాన్ని కలిగి మీ నామములో మేము నిలవబట్టుకు నీవు ఇచ్చిన శక్తిని బట్టి స్తోత్రము తండ్రి. నువ్వు బలపరచమని నాయన, మాకు ఇచ్చిన బిడ్డని నువ్వు బలముగా వాడుకోమని తండ్రి, బిడ్డల ప్రతి అక్కర అవసరతను తీర్చమని, నీ మహిమార్థమై ప్రభా బిడ్డలు మరి భవిష్యత్తులో వెలిగింపబట్టకు నీ సహాయం దయచేయమని. ఆ విధంగా ఎవరు ఆశపడుతున్నారో ప్రభా సంఘంలోని ప్రతి చిన్న బిడ్డ, యవ్వన బిడ్డ కుటుంబాలు ప్రభా నీ సేవలు ప్రభా ముందుకు నాయన వెళ్ళుటకు ప్రభా వారి ఆశ కలిగి ఉండుటకు నువ్వు సహాయం దయచేయమని, దీనిలోమైన మమ్మలను నీవు బలపరిచి నీ కృపలో నాయన మరి దినదినము మీ దయగల హస్తముతో మమ్మల్ని నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభువును కుమారుడైన యేసయ్య ఘనమైన నామమునకు మా స్తుతి ఆరాధన వినయముగా సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఇంట్లో మరి మార్నింగ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇక్కడ మొదటి పాట మీరు అందరూ విని ఉండలేకపోవచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ మా ఇంట్లో యూపీఎస్ డ్రైన్ అయిపోయింది. మరి చర్చిలో యూపీఎస్ ద్వారా మరి ఆరాధన నడిపిస్తూ ఉన్నాం. మరి ఇది కూడా ఇంకొంచెం సేపటికి అయిపోతుందేమో. మరి త్వరలో మరి ముగించుకుందాం. మరి దేవుడు మరి ఉదయం నుంచి వాళ్ళు మాకు పవర్ లేదు ఇక్కడ. మరి బెస్కామ్ వాళ్ళకి మరి కంప్లైంట్ చేసాం. మరి ఇక్కడ రాత్రి అంతా వర్షం వల్ల మరి ఎక్కడన్నా ప్రాబ్లం అయిందో తెలీదు. మరి ప్రార్థన చేయండి. మరి ఈరోజు వార్తల్లో ప్రకారం మరి మన దేశంలో 13 లక్షలకు పైగా కరోనా పాజిటివ్లు ఉన్నాయి. 31,000 మందికి పైగా మరి చనిపోయినట్లు మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తూ ఉంది. మరి వ్యాక్సిన్ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. మరి క్రైస్తవ బిడ్డలైన మనం మరి ప్రార్థనలో మరి దేవుడు సహాయం చేయలాగున మరి మన దేశవాసుల కొరకు, మన సంఘవాసుల కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. మన దేవుడు మనకి ఆరాధనలో తోడ్పడినందుకు దేవునికి మహిమ చెల్లించుకుందాం. సర్వోన్నతమైన దేవుడు గనక, పరిశుద్ధమైన దేవుడు గనక నిన్న నేడు మారని మన దేవునికి స్తుతి స్తోత్రం వందనాలు మనం అర్పించుకుందాం. ఎందుకంటే నీతిమంతుడైన దేవుడు ఆయనే, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయనే కనుక మరి ప్రార్థనలో మీరు గడపండి. మరి సంఘం కొరకు, సంఘస్థుల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ప్రార్థిస్తున్నారని మాకు తెలుసు. మరి ప్రార్థన చేయండి. అది కాదు, సంఘంగా కలిసి మరి అట్లీస్ట్ మరి డిసెంబర్లో మనం అందరం కలిసి మరి దేవుణ్ణి ఆరాధించడానికి, ఏకాత్మతో ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఇవ్వడానికి మరి దేవుణ్ణి అడగండి. మరి ఒక వాక్యం చదువుకుందాం. తర్వాత అబ్బాయి మీకు వాక్యం చెప్తాడు. మరి లోకాసు వార్త 5వ అధ్యాయం 31 నుంచి 37 వరకు మనం చదువుకుందాం. 54వ పేజీ మరి కొత్త నిబంధనలో మరి తెలుగు బైబిల్స్లో ఉంటుంది. లోకాసు వార్త 4వ అధ్యాయం 31 నుంచి 37 వరకు. 54వ పేజ్, 4వ అధ్యాయం లోకాసు వార్త 31 నుంచి 37 వరకు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు అక్కడుండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము,
ఇతనిని వదిలింపమని దానిని గద్దెంపగా దయ్యం వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హానియు చేయక వదిలిపోయాను. అందుకందరూ విస్మయమండి, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి వదిలిపోవచ్చునవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలోందంతటా వ్యాపించెను. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి పరిచర్య దినాల్లో మరి యొక్క సంఘటన జరుగుతుంది. ముందు మరి యేసు ప్రభు ముందు వాక్యాలు చదివినట్లయితే, ఏ ప్రవక్త స్వదేశమందు హితుడు కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి నజరేతు నుండి ఆయన బయటికి వచ్చి మరి ఆయన వీళ్ళందరూ పట్టుకోవాలి అనుకునే సమయంలో వారి మధ్య నుండి పారిపోయి కపెర్నహూముకు వస్తాడు. కపెర్నహూముకు వచ్చి మరి మందిర ఆవరణలో మరి పరిశుద్ధులైన మనం ఏ విధంగా అయితే దేవుడిని మరి ఆరాధిస్తూ ఉన్నామో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూములోని సమాజ మందిరానికి వచ్చి మరి బోధిస్తూ ఉంటాడు. ఆయన బోధలో మరి టీచింగ్ విత్ అథారిటీ అంటే అధికారంతో కూడినదై ఉండెను కనుక వారు అందరికీ మరి ఆ బోధ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సెలవిస్తూ ఉంది వాక్యం. అంటే టీచింగ్ విత్ అథారిటీ, దేనికి దేవుడు అలా మాట్లాడుతున్నాడంటే మరి మీ అందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 1:1 వాక్యం దేవుడై ఉన్నాడు. మరి 14వ వచనం ప్రకారం వస్తే ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించింది. అంటే ఏంటి? వాక్యము దేవుడు, ఆ దేవుడు శరీరధారి అంటే యేసుక్రీస్తు అవతారముగా వచ్చినటువంటి దేవుడు. అంటే ఈ వాక్యము దేవుడు రెండు ఒకటేనని బోధిస్తుంది. ఆ యేసుక్రీస్తు మరి ఆ గొప్ప అథారిటీ, ఆ శక్తితో దేవుడు వాక్యం చెప్పకపోతే ఇంకెవరు చెప్పగలరు? మరి ప్రవక్తలు, మరి యాజకులు, వీళ్ళందరూ దేవుడు ఏదైతే వాళ్ళకి అనుగ్రహిస్తారో అవి మాత్రం మనకు చెప్పారు. మరి గొప్ప సూచనలు ఏదైతే ప్రవక్తలు మనకు చేయమని దేవుడు చెప్తాడో అది మాత్రం చేశారు. అయితే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తే వాక్యము కనుక ఆయన శరీరధారి మన మధ్యలోకి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆ అథారిటీ, ఆ శక్తితో దేవుడు మనందరికీ వాక్యాన్ని, మరి ఆ కపెర్నహూములో వారందరికీ వాక్యాన్ని బోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవది ఏం జరుగుతుందంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ఎప్పుడైతే బోధ చేస్తూ ఉన్నాడో డిమానిక్ స్పిరిట్స్ అంటే అపవిత్రమైన దయ్యాలన్నీ యేసుక్రీస్తుని గుర్తుపడతాయి. ఎవరు గుర్తుపడతాయి? యేసుక్రీస్తుని బోధని గుర్తుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు సమాజ మందిరంలో వాక్యం దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మలన్నీ, ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ ఇవన్నీ యేసుక్రీస్తుని గుర్తుపట్టి యేసుక్రీస్తు అంటాయి, నజరేయుడని యేసు మాతో నీకేమి అంటే, ఒక సంఘంలో మరి ఆరాధన జరిగేటప్పుడు ఒక వాక్యం మరి ప్రసంగించేటప్పుడు ఇలాంటి శక్తులు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? వాక్యం చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుంది మనకి అంటే, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమి అర్థం చేసుకోవాలంటే, ఇవన్నీ వాక్యాన్ని విననీయకుండా మనల్ని డిస్ట్రాక్ట్ అంటే మనల్ని అటు నుంచి పక్కకి నడిపేయడానికి ఇవి పన్నాగాలు పడుతాయి. ఎందుకు? ఇవన్నీ అపవాది యొక్క క్రియలు, మరి సైతాను యొక్క క్రియలు, దయ్యముల యొక్క క్రియలు. రెండవది ఏంటంటే, మోసం చేస్తున్న ఆ వాక్యం విన్నయకుండా వీడు గలాటా చేస్తే వాక్యం విన్నయరో దేవుని శక్తి అందులో పని చేయదు అనేటువంటి దానిలో ఈ స్పిరిట్స్ ఉంటాయి. మోసానికి కారకుడైనటువంటి వాళ్ళు మన వాక్యం వినకుండా వాక్యం నుంచి అడ్డు పక్కకు పడుతుంది. ఎవరైనా అరుస్తూ ఉంటే మనం ఆరాధన జరిగేటప్పుడు మనం వాళ్ళకాలు చూస్తాం, ఆరాధన మర్చిపోతాం. మరి ఆ డిస్ట్రాక్ట్ చేయకుండా, అలాంటి మోసం చేయకుండా మరి దేవుడు మరి ఏం చేసిందంటే, ఈయన ఏం చేస్తా చెప్తా, జీసస్ షట్స్ అప్ ద డిమాండ్స్ 35 మొదటి భాగం, ఊరకుండము ఇతనిని వదిలిపము. మరి 41 అంటే నీవు దేవుని కుమారుడు అని కేకలు వేస్తాయి, దేవుణ్ణి గుర్తుపడతాయి. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు అపోస్తలులకి, ఆయన శిష్యులకు కూడా ఈ శక్తిని ఇచ్చాడు. అందుకే అదే కాకుండా మరి అపోస్తలుడైన పౌలు కూడా ఈ యొక్క కార్యం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ యేసుక్రీస్తుని బయలుజబ్బులు అంటే దయ్యములకు అధిపతి అని చెప్తున్నాడు. దయ్యాలు ఎలా ఎలగొట్టలేవు కదా. మరి అపోస్తల కార్యంలో పుతోలు దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని మరి
పౌలు భక్తుడు వెళ్ళగొడతాడు. మరి దానికి కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు. ఈ శిష్యులందరూ యేసుక్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మ, అదే పరిశుద్ధాత్మ మనకు కూడా మరి దేవుడు మనలో ఉన్నాడు, మనకు కూడా మరి చేయగలడు. యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు, పౌలు భక్తుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మరి ఆ పుతూన దెయ్యాన్ని వెళ్ళగొడతారు. మరి ఈ అపొస్తలుల కార్యంలో ఉంటుంది, మరి అది చదవక్కర్లేదు. మరి 4వది జీసస్ కాస్ట్ ఆఫ్ ద డిమాండ్స్ 35b అండ్ 35bలో ఉంటుంది. పడద్రోసి అందుకు యేసు ఊరకుండా ఇతను వదిలిపోమని గద్దెంపగా దయ్యము వారిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయాను. మరి యేసుక్రీస్తు మరి ఆజ్ఞాపించినప్పుడు ఈ యొక్క దెయ్యం, అంటే ఈ దెయ్యం పట్టినోడు కానీ దెయ్యం పట్టినోడు బంధువులు కానీ వాడికి దెయ్యం పట్టింది వాడిని ఆ దెయ్యం నుంచి విడుదల చేయాలని ఎవరు అడగలేదు. ఈ దెయ్యం పట్టినోడే మరి దేవుని దగ్గర అక్కడికి వచ్చి అక్కడ అరుస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని డిస్టర్బ్ చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వాడిని గద్దించి ఊరకుండు అని చెప్పినప్పుడు ఆ దెయ్యం వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం ప్రార్థన చేయాలి. మనకు ఎవరికన్నా బాగలేదు, ఎవరికన్నా మరి శోధన ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంటే మనం ఆత్మవశులై ఉండాలి. ఆత్మను పొందుకునే దేవుణ్ణి మనం మహిమపరచాలి. అప్పుడు మీరు ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మాభిషేకం అనేది మనం ప్రార్థన చేస్తేమో తెలుసా, తిరిగి మనం కొడతా ఉంటుంది. మరి అట్లానే కొంతమంది మరి అపొస్తలుల కార్యంలో రాసి ఉంటుంది, కొంతమంది భక్తిని పిల్లలు వాళ్ళకి భక్తి లేదు ఏమి లేదు చేస్తూ ఉంటే అప్పుడు ఆ దెయ్యం ఎదురు తిరిగి వాళ్ళని కొడుతుంది. మరి యేసుని ఎరుగుదును పౌరులు ఎరుగుదును మీరెవర్రా అని వాళ్ళని కొడుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు పిల్లల్ని యేసుక్రీస్తు యొక్క శిష్యులని, యేసుక్రీస్తు యొక్క భక్తులని ఆ యొక్క దెయ్యాలు గుర్తుపడతాయి. మరి దెయ్యాలు గుర్తుపెట్టినప్పుడు మన పల్లెటూరులో అయితే దెయ్యం పట్టినాడు కానీ ఊరికి ఒక పేల కొడతాడు జుట్టు పట్టుకొని. మరి దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వాడి గురించి మనం ప్రార్థించే వాడిని గద్దించు. యేసు నామంలో ఈ యొక్క దెయ్యం, ఈ యొక్క పిశాచి పోవటానికి మరి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇచ్చాడు. వీళ్ళందరూ ఇది చూసి మరి ఈయనేం అడగలేదు, ఈయన వాక్యం చెప్పడానికి వచ్చాడు, వీడేమన్నా దెయ్యం పట్టినాడు ఊరికే మరి ఎందుకు అధికారం, మరి అపవిత్రం దయపడిన వాడు నజరేయుడని యేసు మాతో నీకేమి, వీడు అరుస్తూ ఉన్నాడు. వీడు అరుస్తూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వీడు డిస్టర్బ్ చేస్తున్నాడని వాడు ఊరకుండి వాడిని గద్దించి ఆ దెయ్యం పారిపోయింది. మరి ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు, ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడు చేసినటువంటి బోధకి దేర్ అమేజ్డ్, అంటే వాడు ఆశ్చర్యపడారు. ఈ అద్భుతమైన సూచనలు, ఈ అద్భుతమైన కార్యాలు ఎవరు చేయగలరు? దేవుడు ఒకడే. ఆ దేవుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకనే మరి ఏ శోధన, ఎలాంటి మరి సమస్య మనకు వచ్చినా మనకి జవాబు ఆయన యేసు ప్రభు. ఆయనలో మరి మీరు ఉండి మరి ప్రార్థన చేయండి. సంఘస్థ గురించి, మన దేశం గురించి, రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా మీరు మరి కాసేపు 1 గంట లేదా 1 గంట ఉండి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇవి తెగులు పోవాలి. మరి రోజు రోజుకి పెరిగిపోతుంది. దేశంలో అయితే దగ్గర రోజుకి 50,000 పైచీలకు వస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి మన కర్ణాటక రాష్ట్రంలో అయితే 5,000కు పైగా వస్తున్నాయి. బెంగళూరు పట్టణంలో అయితే 2,000 పైగా వస్తున్నాయి. దగ్గర 50 మంది వరకు చనిపోతూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు మంచి మరి తెగుల నుంచి విడుదల దయచేస్తాడు. మరి ఈ తెగుళ్ళ నుంచి కాపాడటనే కనీసం మనకి వ్యాక్సిన్ త్వరలో రావడానికి సహాయపడతాడు. మీరందరికి మరి లైవ్లో ఒక్కోసారి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పవర్ లేదు కాబట్టి మరి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. మరి మన ఇంతవరకు సోషల్ యాక్టివిటీ ఏమీ జరిగించలేదు, దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ఉచితమైతే మరి ఆగస్టులో అయినా చేయడానికి మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి మేము కూడా బయటికి వెళ్ళడానికి మేము కూడా భయపడుతూ ఉన్నాం. ఎందుకంటే మా యొక్క వయస్సును బట్టి మరి సమస్య, అంతేకానే మా కరోనా వస్తుందని అట్లాంటిది ఏం భయం లేదు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మనకి తోడుగా ఉంది కనుక మరి అందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ శానిటైజర్ వాడొద్దని చెప్తూ ఉన్నారు. మీరు ఓన్లీ సోప్ తోటి చేతులు కడుక్కోండి లేదా ఒట్టి నీళ్ళతో కడుక్కోండి. శానిటైజర్ ఎప్పుడంటే మీకు ఎప్పుడైతే మరి సోప్ అవైలబిలిటీ లేదో, మరి సబ్బు ఎప్పుడైతే అవైలబిలిటీ లేదో అప్పుడే శానిటైజర్స్ వాడొద్దని మరి గవర్నమెంట్ మళ్ళీ నిన్న కూడా టీవీలో అనౌన్స్మెంట్ చేశారు. మరి ఎక్కువగా వాడొద్దండి వాటిని. సోప్ తోటి మరి నీళ్ళతోటి మరి చేతులు మీరు కడుక్కోండి. మాస్క్ కంపల్సరీగా మీరు ధరించుకోండి.
బయటికి వెళ్ళినా 10-15 నిమిషాలు మీరు ఇంట్లోకి రావాలి. మీ ఇంట్లోనే మీరు ఉండండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. వాళ్ళకి వేడి నీళ్ళు మాత్రం తాపించండి. మీరు జలుబు దగ్గు వచ్చిందంటే మీరు ఏం భయపడక్కర్లేదు. జలుబు దగ్గు ఇవన్నీ సీజనల్ డిసీజెస్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జలుబు పక్క వాళ్ళకి చిన్నపిల్లలకి ఎత్తుకొని వాళ్ళ ముద్దాడే అవసరం లేదు. మీరు జాగ్రత్తగా వాళ్ళతోటి ఉండండి. మరి దేవునిలో ప్రార్థన చేయండి. ఒక గంట సేపు దేవునికి సన్నిధికి సమయాన్ని మీరు దయచేయండి. వాక్యాన్ని చదవండి. మరి ఇళ్లలోనే ఉంటున్నారు కదా, మీరు పనులు చేసుకున్న 2-3 గంటలే, తర్వాత ఇళ్లలోనే ఉంటారు. సమయాన్ని దేవుడికి ఇచ్చి మీ ఆత్మలో అభివృద్ధి పొందండి. అని అబ్బాయి కొంచెం వాక్యం చెప్తాడు, వాక్యాన్ని మీరు వినండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యం విందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామానికి వందనాలు ప్రభా. నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. నువ్వే మాతో మాట్లాడి నీ వాక్యాన్ని తెలియజేయి ప్రభా. ఆ వాక్యం ద్వారా మేము మా జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధంగా నీకు ఇష్టకరంగా జీవించడానికి కృపను మాకు దయచేయి ప్రభా. మాకు తెలివిని జ్ఞానాన్ని ఇవ్వు. సాతాను వాక్యాన్ని దొంగలించకుండా మమ్మల్ని మేము రక్షించుకునే ధైర్యాన్ని కృపను నువ్వు మాకు ఇవ్వు ప్రభువా. విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళి నువ్వు అందజేసిన వాక్యం ద్వారా మా జీవితాన్ని ధైర్యపరచుకొని ఆత్మీయ జీవితంలో ఎదగటానికి కృపను దయచే ప్రభువా. ఈ చిన్న వాక్యం, ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఇవాల్టి మెసేజ్ యొక్క టాపిక్ ఏంటంటే కీపింగ్ యువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ద రైట్ థింగ్స్. సరైన విషయాలపై మీ దృష్టిని పెట్టడం అనేది వాటి మెసేజ్ యొక్క టాపిక్. కీపింగ్ యువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ద రైట్ థింగ్స్ ఆర్ సెట్టింగ్ యువర్ ఐస్ ఆన్ ద రైట్ థింగ్స్. సరైన విషయాలపై మీ దృష్టిని పెట్టడం. సో సరైన వాటి మీద మన దృష్టిని ఎందుకు పెట్టాలి అనేది తెలుసుకుందాం. ఎలాంటి విషయాలపై మనం క్రైస్తవులంగా ఉంటూ దృష్టిని పెట్టాలి అనేది తెలుసుకుందాం. సో ఈ 2 అంశాలు తెలుసుకుందాం. వై షుడ్ వి ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ ద రైట్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద రైట్ థింగ్స్. సో ఈ 2 పాయింట్స్ని తెలుసుకుందాం. సో మొదటి పాయింట్, సరైన విషయాలపై మన దృష్టిని ఎందుకు పెట్టాలి అని అంటే, మనలో చాలామంది సినిమాలు చూసుంటారు కాబట్టి ఒకప్పుడు బాగా సూపర్ హిట్ అయిన సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఇలాంటిది అనమాట. యాక్చువల్గా ఇది ఒక రిడిల్. ఈ రిడల్ని సినిమాల్లో వాళ్ళు వాడుకొని కామెడీగా మార్చారనమాట. కామెడీ సీన్ ఏంటంటే, ఒక దొంగోడు ఒక స్టేట్ నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బండి మీద ఒక ఇసుక మూటని పట్టుకొని వెళ్తూ ఉంటాడనమాట. బార్డర్ దగ్గర పోలీసులు ఉంటారు కదా, చెక్ పోస్ట్ ఉంటుంది కదా, సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా. నువ్వు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్తున్నావు, ఈ రాష్ట్రం నుంచి నువ్వు ఏం మోసుకెళ్తున్నావురా అని చెక్ చేసే పోలీసులు ఉంటారు కదా. సో ఈ దొంగ ఏం చేసేవాడనంటే, ఆ ఇసుక మూటని వాడి బండి మీద పెట్టుకొని ఆ చెక్ పోస్ట్ దాకా వెళ్ళేవాడు అనమాట. పోలీసులు అందరూ వాడిని చూసినప్పుడు ఏమనుకునేవాళ్ళు, వీడి దగ్గర మూట ఉంది కాబట్టి వీడు మూటలో ఏదో ఇల్లీగల్గా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్తున్నాడు అని ఆ మూటని వెతికేవాళ్ళనమాట. వాడి చేత ఆ మూటని ఇప్పించి, రే మూటలో ఏముంది నిజం చెప్పరా అని వాడిని అడిగి ఆ మూటని నీట్గా వెతికేవాళ్ళనమాట. ప్రతిసారి ఇలా చేసేవాడు ఈ దొంగోడు. అంటే ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక ఇసుక మూటని వాడు వెనకాల పెట్టుకొని చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మూట ఉంది చెక్ చేసుకుంటారా, నేను ఏం చేయట్లేదు, ఇల్లీగల్గా చెక్ చేసుకోండి అని చెప్తాడనమాట. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ బార్డర్ సెక్యూరిటీ చెక్ పోస్ట్ దగ్గరికి ఎవడైతే పోలీస్ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఒకరోజు ఈ దొంగని ఊర్లో కలుస్తాడనమాట. కలిసినప్పుడు ఆ దొంగని అడుగుతాడు, రే నేను ఎంతోమంది దొంగల్ని చూశాను కానీ నీ గురించి నాకు అర్థం కావట్లేదు,
నీ మొహం చూస్తే నువ్వు దొంగోడివి అని తెలిసిపోతుంది. కానీ నువ్వు ఆ ఇసుక మూటని మోయటం ఏంటి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటం ఏంటి, నేను ఇసుక మూట వెతికినప్పుడు అందులో ఏమి దొరకపోవటం ఏంటి, రే నాయనా నాకు మైండ్ కొద్దిగా పని చేయట్లేదు, చిరాగ్గా ఉంది, నువ్వు చెప్పురా అసలు నువ్వు ఏం దొంగతనం చేసేవాడివి అని అంటే ఆ దొంగడు చెప్తాడు, సరే నేను మోటార్ సైకిల్స్ని దొంగతనం చేసేవాడిని. మీరు ఎప్పుడు ఇసుక మూటలో ఏముంది, వీడు ఇసుక మూట ఎందుకు తీసుకెళ్తున్నాడు అని ఆలోచించారే కానీ నేను అసలు ఏ బండి మీద వచ్చాను ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఒకసారి ఏమో ఒక రకమైన బండి మీద వచ్చాను, ఇంకొకసారి ఏమో ఇంకో రకమైన బండి మీద వచ్చాను. మీరు ప్రతిసారి మూటలో ఏముంది, మూట తీ, మూట చూపి అని చెప్పేవారు. కానీ రే నీ మోటార్ సైకిల్ ఏంటి ప్రతిసారి మారుతుంది అని ఎప్పుడు అడగలేరు కదా సార్. నేను అందుకనే మోటార్ సైకిల్స్ని దొంగతనం చేసేవాడిని, ఇసుక మూటని వెనకాల పెట్టుకొని అని చెప్పాడు. సో మీరు చెప్పండి, పోలీస్ చేసిన తప్పేంటి? దొంగ ఏవి దొంగతనం చేస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టకుండా ఇసుక మూటని చూసి మూటలో ఏదో ఒకటి ఉంది అనుకున్నాడు. సరైన వాటి మీద పోలీస్ ఆఫీసర్ దృష్టి పెట్టలేదు కాబట్టి దొంగోడు దొంగతనంలో సక్సెస్ఫుల్ అయ్యాడు. అంతే కదా. ఈ చిన్న ఎగ్జాంపుల్ వల్ల మీకు అర్థమై ఉంటుంది అసలు సరైన విషయాల మీద దృష్టిని ఎందుకు పెట్టాలి సార్ అని అంటే, నీ కళ్ళు ముందే ఎవడో దొంగతనం చేసుకొని బయలుదేరతాడు కాబట్టి. సో నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు సరైన విషయాల మీద దృష్టిని పెట్టాలి. లేదంటే సాతానుగాడు వచ్చి దొంగలిస్తాడు నీ ఆత్మీయతను, నీ రక్షణను, నీ తలాంతును, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని సాతాను కూడా దొంగలిస్తాడు. ఎలా సార్ అని అంటే ఒక ముసుగు ద్వారా. ఏం ముసుగు సార్ అని అంటే వాడు కూడా నీకు ఇసుక మూటను చూపిస్తాడు. నీ దృష్టి అంతా దాని మీద ఉంటుంది, అసలైన మ్యాటర్ మీద ఉండదు అన్నమాట. సో ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్. ఎందుకు సరైన విషయాల మీద మన దృష్టి ఉండాలని అంటే, తప్పుడు వాడిపైన ఈజీగా మన కళ్ళు పడవచ్చు. సాతానుగాడు ఈజీగా మన ఆత్మీయతను దొంగలించడానికి ప్రయత్నించవచ్చు, అలా జరగవచ్చు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. సో రెండో పాయింట్కి వెళ్దాం. అసలు ఎలాంటి విషయాల మీద ఒక క్రైస్తవునిగా నా దృష్టిని నేను పెట్టాలి, ఎలాంటి వాటిని నేను చూడాలి, ఎలాంటి వాటి మీద నా ఆశని నేను పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చాప్టర్ 12 verse 2, 12వ అధ్యాయం 2వ వచనం. హీబ్రూస్ 12:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఓకే. సో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో 3 పాయింట్లు ఉంటాయి. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్ అని ఉంటుంది. రెండోది ఏముంటుంది అని అంటే, ఫర్ జాయ్ అవైటింగ్ హీ ఎండ్యూర్డ్ ద క్రాస్. మూడోది ఏముంటుందంటే, నౌ హీ సీటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆనర్ బిసైడ్ గాడ్స్ థ్రోన్. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది, లేదా ఇది పుస్తకం రాసిన, ఉత్తరం రాసిన వ్యక్తి ఏం తెలియజేస్తున్నారంటే, మీ దృష్టిని యేసయ్య మీద పెట్టండి. ఎందుకు సార్ యేసయ్య మీద పెట్టాలి అని అంటే, అతను సిలువుని కూడా హ్యాపీగా సహించాడు. ఎందుకు అని అంటే, దాని తర్వాత ఏదో ఒక ఆనందం ఉంది అని. సరే సార్, ఆయన అలా చేయటం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి అని అంటే, ఇప్పుడు తండ్రి ప్రక్కన ఆయన సింహాసనంలో కూర్చొని ఉన్నాడు అనేది. ఈ 3 పాయింట్స్ మనం నేర్చుకున్నాం, లేదా ఈ వచనంలో చూసాం. సో పాయింట్ బై పాయింట్ మనం వెళ్దాం. ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్ ద పర్సన్. మన దృష్టిని యేసయ్య అనే వ్యక్తి మీద పెట్టాలి. ఎందుకు అని దాని కంపారిజన్ కూడా అక్కడ ఉంటుంది. వీఆర్ రన్నింగ్ అ రేస్ అంట. మనందరం ఒక పోటీలో ఉన్నామంట, పరిగెత్తుతూ వెళ్తున్నామంట. సో ఆ పోటీలో వెళ్తున్నప్పుడు మన దృష్టి అనేది
యేసయ్య మీద ఉండాలి అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒక బొమ్మను చూస్తున్నారేమో, ఇక్కడ రన్నింగ్ చేస్తున్నారు కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్. పరిగెత్తిన వాళ్ళని మీరు గమనించండి. వాళ్ళు ముందుకి చూస్తున్నారు కానీ ప్రక్కన ఎవరున్నారో చూస్తున్నారా? వెనకాల ఎవడొస్తున్నాడో చూస్తున్నాడా? నా ముందు గురి ఏముందో అని మాత్రం చూసుకొని వాళ్ళు ముందుకి వెళ్తున్నారు. సో యేసయ్య మనకి బైబిల్ ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే, మీరు గనక ఆత్మీయతలో ఫినిష్ లైన్ దాకా చేరాలనంటే లేదా విజయాన్ని సాధించాలనంటే మీ దృష్టి అంతా యేసయ్య మీద ఉండాలి. యేసయ్య అనేవాడు నీ ఫినిష్ లైన్. యేసయ్య అనేవాడు నీకు గిఫ్ట్ని తెచ్చిపెట్టేవాడు. నువ్వు పోటీలో విన్ అయితే నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కదా రన్నింగ్లో. నువ్వు ఎలాగైతే రన్నింగ్లో ఉన్నావో నీ స్పిరిచువల్ లైఫ్లో ఒక రేస్లో పాల్గొంటున్నావో యేసయ్య నీ ఫినిష్ లైన్ అయి ఉండాలి. సో నువ్వు అతన్ని చూస్తూ పరిగెత్తు వెళ్ళాలి. కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్. సో ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, సార్ యేసయ్య మీద మన దృష్టిని పెట్టకపోతే నేను పరిగెత్తున్నాను సరే, అది నేను నమ్ముతున్నాను, ఆత్మీయ జీవితంలో ఒక పోటీలో ఉన్నాను, ఒక రేసులో నేను పాల్గొంటున్నాను సరే, యేసయ్య మీదే నా దృష్టిని ఎందుకు పెట్టాలి? పరలోకం మీద పెట్టుకుంటాను, సంఘం మీద పెట్టుకుంటాను, నా రిలీజియస్ బిలీఫ్స్ మీద పెట్టుకుంటాను, నా ఆచారాల మీద పెట్టుకుంటాను, నా నమ్మకాల మీద పెట్టుకుంటాను, నా విశ్వాసం మీద పెట్టుకుంటాను, నాకున్న ఉద్యోగం మీద పెట్టుకుంటాను, నాకున్న ఆస్తి మీద పెట్టుకుంటాను అని అంటే బైబిల్లోనే దేవుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ రెండో బొమ్మ చూడండి. ఈ సన్నివేశంలో ఏం జరిగిందనంటే, యేసయ్య నీటి మీద నడుస్తూ శిష్యులు ఒక పడవలో వెళ్తుంటే ఆ సముద్రం మీద యేసయ్య నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళకి కనిపించాడు. పేతురు గారు యేసయ్యకి బాగా సన్నిహితుడు కాబట్టి యేసయ్యని చూడగానే ఎక్సైట్మెంట్తో, ప్రభా నువ్వు ఎలాగైతే నీటి మీద నడుస్తున్నావో నేను కూడా నడవాలి అని అడిగి యేసయ్య పర్మిషన్ తీసుకొని నడవటం మొదలుపెట్టాడు. ఆయన యేసయ్య వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు యేసయ్యలాగా ఆయన కూడా నీటి మీద నడిచాడు, నడవగలిగాడు. ఎప్పుడైతే సముద్రాన్ని చూశాడో, ఎప్పుడైతే అలల్ని చూశాడో, ఎప్పుడైతే ఆ తుఫాన్ని చూశాడో ఏమైంది? పేతురుకి మునిగిపోయాడు. మునిగిపోవటం స్టార్ట్ అయిందనమాట. సో మనం ఏం నేర్చుకోవాలి పేతురు దగ్గర నుంచి అంటే, యేసయ్య అనే పర్సన్ని చూస్తున్నప్పుడు పేతురు కూడా యేసయ్య చేసిన పని చేయగలిగాడు. ఎప్పుడైతే యేసయ్యని కాకుండా చుట్టుపక్కల వాటిని చూశాడో మునిగిపోయాడు. అందుకనే యేసయ్య మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, నీ దృష్టి అనేది నా మీద ఉండాలి. యేసయ్య అనే పర్సన్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పేతురు గారు చూసింది ఒక ఆత్మని కాదు, పేతురు గారు చూసింది ఒక ఆచారాన్ని కాదు, పేతురు గారు చూసింది గాడ్ అనే ఎంటిటీని కాదు, పేతురు గారు చూసింది యేసయ్య ద పర్సన్, యేసు మనిషి. మనలో చాలామంది క్రైస్తవులం ఎందుకు విఫలమవుతాం, ఎందుకు మన దృష్టి సరైన వాటి మీద ఉండదని అంటే, మన దృష్టిని యేసయ్య మీద పెడుతున్నాం అనుకుంటూ ఆచారాల మీద పెడతాం. ప్రతి సండే చర్చికి వెళ్తున్నాను కదా అంటే నేను యేసయ్యని నమ్ముతున్నాను అని. యేసయ్య చెప్తున్నాడా? నీ ఆచారం నాకొద్దు, నీ నమ్మకాలు నాకొద్దు, నీ బిలీఫ్స్ నాకొద్దు, నీ ఒపీనియన్స్ నాకొద్దు. నీ ఫినిష్ లైన్ ఎవరో తెలుసా? ఎవరు నేను? డోంట్ కన్సిడర్ మీ లైక్ గాడ్, దేవుడు అని చెప్పి నన్ను ఎక్కడో ఒక చాటును పెట్టేకు. యేసయ్య ద పర్సన్. పేతురు గారు యేసయ్యని చూసినప్పుడు యేసయ్య మనిషిలాగానే కనిపించాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసయ్య లేపగలిగాడు, యేసయ్య పట్టుకున్నాడు, పేతురు అది ఫీల్ అవ్వగలిగాడు. సో యూ మస్ట్ కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్, not like he's a god or a great entity, not like he's the founder of the Christian religion, ఒక మతాన్ని స్థాపించిన మనిషిలాగా కాదు, ఒక దేవుడు ఇంకో మతానికి చెందిన దేవుడిలాగా కాదు, లేదా అన్ని మతాల్లో ఉన్న దేవుడిలాగా ఈయన కూడా ఒక దేవుడు అని కాదు. నో, నీ దృష్టిని యేసయ్య ద పర్సన్ మీద పెట్టాలి. ఎలాగైతే పేతురు యేసయ్యని పర్సన్గా చూశాడో, చూసినప్పుడు మునక్కుండా ధైర్యంగా నడవగలిగాడో, నువ్వు నేను కూడా యేసయ్య అనే పర్సన్, యేసు అనే మనిషి మీద మన దృష్టిని పెట్టాలి.
ఆచారాల మీద కాదు, నీ నమ్మకాల మీద కాదు, ఆదివారం సంఘానికి రావటం కాదు, నీ ఉపవాస ప్రార్థనలో కాదు, నీ తలాంతులో కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిలో కాదు, ఉద్యోగంలో కాదు, డబ్బులో కాదు, స్టేటస్లో కాదు. జీసస్ ద పర్సన్, నాట్ జీసస్ ద గాడ్ ఎంటిటీ, నో, జీసస్ ద పర్సన్. సో ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్. అలా చేయకపోతే ఏమవుతుంది సార్ అని అంటే, నువ్వు కూడా పేతురులాగా మునిగిపోతావు, అంతేరా, ఇంకేమవ్వదు. ఓకే, సో రెండో పాయింట్ నేర్చుకుందాం. రెండో పాయింట్లో ఏముంది? ఆనందము కొరకై సిలువుని కూడా సహించి అవమానాన్ని కూడా ఓర్చుకున్నాడు అని ఉంటుంది కదా బైబిల్లో. అంటే 2 ఇంగ్లీష్ వర్డ్స్, జాయ్, క్రాస్. ఓకే, జాయ్, క్రాస్, ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? సిలువు మీద చనిపోవటంలో ఆనందం ఏముంటుంది? రోమియోలు ఈ సిలువ శిక్ష అనేది ఎందుకు వేసేవాళ్ళనంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎగ్జిక్యూషన్, దొంగోడిని చంపేయటానికి అని కాదు. వాడిని అవమానించి వాడిని అలా సిలువు మీద ఏలాడదీసి వాడు సచ్చేంత వరకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వాడిని చావటం కళ్ళారా చూడటం. మనం ఏమనుకుంటామంటే సిలువు మరణం, సిలువు శిక్ష అంటే ఒకడిని చంపేయటం అని. కాదు, ఒకడిని అవమానించి 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 ఆ అవమానంతో చచ్చిపోవడం అన్నమాట సిలువ అనేది. అందుకనే ఆ రోమన్స్, ఈ రోమియోలు అలాంటి మరణ శిక్షని తయారు చేసుకున్నారు. ఊరికనే ఊరేసేస్తే ఒక క్షణంలో చచ్చిపోతాడు కదా, గన్తో కాల్చేస్తే లేదా స్వోర్డ్తో తల నరికేస్తే, కత్తితో తల నరికేస్తే ఒక క్షణంలో చచ్చిపోతాడు. సిలువ అనేది, ఆ శిక్ష అనేది వాళ్ళు ఎందుకు తయారు చేసుకున్నారు అని అంటే, ఊరి బయట సిలువలో ఒకని ఏలాడదీసి రక్తం వాడికి కారుతూ అందరూ వాడిని చూస్తూ వాడు అవమానాన్ని భరిస్తూ అవమానంతో ఆ రక్తం కారిపోయి చావడం అన్నమాట. ద డెత్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ జస్ట్ అ మియర్ ఎగ్జిక్యూషన్, ఇట్ ఈస్ అ హ్యూమిలియేటింగ్ డెత్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసయ్య సిలువు మీద చనిపోవటం ద్వారా ఒక ఆనందాన్ని నేను ఎదుర్కొంటాను, లేదా నేను ఒక జాయ్ని అవేట్ చేస్తాను, సిలువు మీద చనిపోవటం ద్వారా నాకు ఆనందం వస్తుందిరా అని ఎందుకు రాయించాడు బైబిల్లో? అంతే కదా. సో మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటో తెలుసా? కీప్ యువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ద జాయ్ దట్ కమ్స్ ఆఫ్టర్ హ్యూమిలియేషన్, స్ట్రగల్ అండ్ స్ట్రైఫ్. మన ఆనందం మన పడే శిక్షను తర్వాత, మనం భరించే అవమానం తర్వాత, మనం ఉన్న కష్టం ద్వారా వచ్చే దాని తర్వాత వచ్చే ఆనందంలో మీ దృష్టిని పెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. కీప్ యువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ది జాయ్ దట్ కమ్స్ ఆఫ్టర్ స్ట్రగల్. మనం కూడా ఒకసారి ఆలోచించాలి, మీలో ఎంతమంది కష్టం ఉంది కాబట్టే యేసయ్యని తెలుసుకున్నారు? మీకు రోగం ఉంది కాబట్టి యేసయ్యని తెలుసుకున్నారు. మీరు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే యేసయ్య మిమ్మల్ని ఆదరించారు కాబట్టి తెలుసుకున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఉన్న కష్టం మిమ్మల్ని మార్చుకోవడానికి దేవుడు మీ జీవితంలో పెట్టాడేమో, మీకు ఉన్న కొరత మిమ్మల్ని ఆయన దగ్గర రప్పించుకోవడానికి దేవుడు మీ జీవితంలో కొరతని తెచ్చిపెట్టాడేమో, నీకున్న బాధ, నీకున్న రోగం నీ జీవితాన్ని మార్చి ఆయన కొరకు ఇష్టకరంగా మార్చుకోవడానికి దేవుడు నీకు ఆ రోగాన్ని ఇచ్చాడేమో. మనం ఆ విధంగా ఆలోచించాలి కదా. లేదంటే యేసయ్య సిలువ మీద చనిపోవటంలో ఆనందం ఏంటి సార్ అని మనకు కూడా డౌట్ రావాలి కదా. మీరు కూడా ఇప్పుడు అనుకోవచ్చు, నాకు రోగం ఉంటే నాకు ఆనందం అని చెప్తావు ఏంట్రా అని మీకు కోపం రావచ్చు. ఒకసారి ఆలోచించండి, నీకున్న రోగం వల్లే నువ్వు ఈరోజు రక్షణ పొందావని అంటే ఆ రోగం ద్వారా నువ్వు మంచిని పొందుకున్నావా లేదా? నీ పేదరికం వల్లే నాకు ఈ దరిద్రమైన జీవితం వద్దు, ఆనందంగా ఉండాలి అనే ఆశతో నువ్వు యేసయ్య నమ్ముకున్నావని అంటే నీ పేదరికం, నీ దరిద్రత యేసయ్య ద్వారా నువ్వు రక్షణలోకి రావడానికి ఒక మార్గం అని అనుకోవచ్చు కదా. సో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చూడు, ఒక అమ్మాయి బుక్స్ పెట్టుకొని బాగా చదువుతుంది. ఇప్పుడు పిల్లలు ఎలా చదువుతారు? వాళ్ళకి టీవీ చూడాలని ఉంది, కార్టూన్ చూడాలని ఉంటుంది, సినిమాలు చూడాలని ఉంటుంది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే వాళ్ళకు ఉన్న ఇష్టాలన్నీ పక్కన పెట్టాలి. ఎందుకు?
నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతే ఆ ఆనందమే వేర్రా, అంతే కదా. ఇప్పుడు నువ్వు స్ట్రగుల్ అవ్వు, ఇప్పుడు నీ కోరికలను తగ్గించుకో, తొక్కివేయి, వాటి మీద నువ్వు విజయాన్ని పొందు, వాటి మీద నువ్వు విజయాన్ని సాధించు. ఎందుకు ఇప్పుడు నేను ఎందుకు తగ్గించుకోవాలి సార్, ఇప్పుడు నా ఇష్టాన్ని ఎందుకు నేను దూరం పెట్టాలి? ఆనందం ఉందిరా. నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావంటే నేను టీవీ చూడకుండా కష్టపడి పాస్ అయ్యాను అనే ఆనందం ఉంటుందా లేదా? ఇప్పుడు మంచి స్పోర్ట్స్ పర్సన్లు జిమ్లు చేసి డైట్లు చేస్తారు, వాళ్ళకి ఉండదా బిర్యానీ తినాలని, వాళ్ళకి ఉండదా ఐస్ క్రీమ్ తినాలని, వాళ్ళకి ఉండదా చాక్లెట్లు తినాలని? వాళ్ళు అది బాధగా భావించరు. ఎందుకనంటే నేను డైట్ చేస్తే సన్నగా అవుతాను, నేను డైట్ చేస్తే అందంగా అనిపిస్తాను, నేను డైట్ చేయగలిగితే పోటీలో బాగా పరిగెత్తగలను, నేను డైట్ చేస్తే ఫిట్గా ఉండగలను, నేను డైట్ చేసి ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు నేను ఈ ఆటని ఆడగలను అనే ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు బాధపడి కష్టం పడినా త్వరలో ఒక ఆనందం ఉంటుంది. నేను విజయం సాధించినప్పుడు ఇదంతా ఫలితం అవుతుంది, ఇదంతా యూస్ఫుల్గా ఉంటుంది అనే ఆలోచన కలిగి ఉంటుంది కదా. మనం కూడా యేసయ్యలాగా ఉండాలి. సిలువ మీద చనిపోవటం ద్వారా ఆయనకి ఆనందం అని ఆయన తెలియజేశాడు. ఐ అవైట్ జాయ్ దట్ కమ్స్ బై ఎండ్యూరింగ్ ద క్రాస్. సో మనం కూడా యేసయ్య దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే, మన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మీద దృష్టిని పెట్టకుండా ఆ కష్టం తర్వాత మనకు ఆనందం ఉంటుంది చూడు, ఆ కష్టం ద్వారా మనం యేసయ్యని తెలుసుకుంటాం చూడు, ఆ రోగం ద్వారా యేసయ్యకి దగ్గర అవుతాం చూడు. ఈ కష్టం వల్ల, ఈ టెంప్టేషన్ వల్ల, ఈ శోధన వల్ల, నేను ఇప్పుడు చేస్తున్న పాపం వల్ల నేను నా మనసును మార్చుకొని ఒక మంచి సాక్షిగా దేవునికి ఉంటాను చూడు, దాని మీద నీ దృష్టిని పెట్టాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను సిలువ మీద చనిపోతున్నాను కాబట్టి సిలువను చూసుకొని నేను బాధపడలేదు. సిలువ తర్వాత ఆనందం ఉంది. నేను నా తండ్రి ప్రక్కన ఉంటాను, నాకు దేవుడు అప్పగించిన పని నేను పూర్తి చేస్తాను, నా ప్రజలకి నేను రక్షణ తెచ్చిపెడతాను, అందులో నాకు ఆనందం అని దేవుడు భావించాడు చూడు. నువ్వు నేను క్రైస్తవులంగా ఉంటూ అలాగే ఉండాలి. నువ్వు ఈరోజు కష్టంలో ఉంటే బాధపడకు, నీకు ఈరోజు రోగం ఉంటే బాధపడకు, నీకేదో కొరత ఉంటే నువ్వు బాధపడకు. దేవుడు ఏం చెప్తున్నాడు? థింక్ అబౌట్ ద జాయ్ దట్ కమ్స్ ఆఫ్టర్ దిస్ స్ట్రగల్. నీకున్న రోగం తర్వాత నీకు వచ్చే ఆనందం గురించి ఆలోచించు, నీకున్న కొరత గురించి ఆలోచించుకో, ఆ కొరత తర్వాత వచ్చే ఆనందం గురించి ఆలోచించు అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. సో మనం రెండోది ఏం నేర్చుకోవాలి? we should keep our eyes on the joy that comes after struggle. సిలువ తర్వాత వచ్చే ఆనందం మీద మన దృష్టిని పెట్టాలి. కష్టం తర్వాత మనకు వచ్చే ఆనందం మీద మన దృష్టిని పెట్టాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్. సో మూడో పాయింట్, ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ యేసయ్య సిలువ మీద చనిపోతే ఏదో ఆనందం ఉంది అన్నాడు కదా, అసలు ఆ ఆనందం ఏంటి? ఆయనకు ఆనందం ఉందేమో, మనకేంటి ఆనందం అని డౌట్ రావచ్చు. సో అది ఏం ఆనందం అని అంటే, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని. ఈ బొమ్మలో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, తండ్రి ప్రక్కన యేసయ్య కూడా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు డౌట్ వస్తుంది, ఆయనకి ఘనత ఉంది, ఆయన దేవుడు కాబట్టి తండ్రి ప్రక్కన కూర్చున్నాడు, ఆయనకి సింహాసనం ఉంది, ఆయన ఆనందపడటంలో ఏదో ఒక రీజన్ ఉంది. నాకేం రీజన్ ఉంది సార్? నాకు రోగం వస్తే ఆనందపడంటున్నావు, కష్టం వస్తే ఆనందపడంటున్నావు, దరిద్రతలో జీవిస్తుంటే ఆనందపడంటున్నావు, నాకేంటి అని మీకు డౌట్ రావచ్చు కదా. సో బైబిల్లో ఒక మంచి వచనం ఉంది, అది చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడో? సో మనం ఏం నేర్చుకోవాలి? మనం గనక దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచితే మనందరం ఎవరో దేవుని యొక్క పిల్లలంగా దేవుడు భావిస్తాడు కదా. సో దేవుడు మనల్ని అతని పిల్లలుగా భావించినప్పుడు, యేసయ్యలో మనం ఉన్నప్పుడు, యేసయ్య మాత్రం సింహాసనం మీద కూర్చున్నట్లు కాదు,
నువ్వు నేను యేసయ్యతో పాటు ఉన్నట్లు. మనం నేర్చుకోవాల్సిన 3వ పాయింట్ ఏంటో తెలుసా? కీప్ యువర్ ఐస్ ఆన్ ద ఆనర్ వీ హ్యావ్ త్రూ క్రైస్ట్. ఎలాగైతే దేవుని ప్రక్కన యేసయ్య సింహాసనం మీద కూర్చొని ఉన్నాడో, ఆ ఘనతను ఆయన పొందాడో, అలాంటి మంచి స్టేట్లో సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడో, అలా గొప్పగా హెచ్చింపబడ్డాడో, నువ్వు నేను ఆయన పిల్లలంగా ఉంటే వీఆర్ ఆనర్డ్ జస్ట్ లైక్ క్రైస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ కాల్డ్ ఎస్ సన్స్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ఆనర్డ్ జస్ట్ లైక్ క్రైస్ట్. నువ్వు గనక యేసుక్రీస్తులో ఉంటే, యేసుక్రీస్తు ఎలాగైతే దేవుడి సన్నిధిలో హెచ్చింపబడ్డాడో, అలాంటి ఘనతను ఆయనకు ఉందో, నీకు నాకు కూడా అలాంటి ఘనతే ఉంటుంది. ఎందుకంటే యేసయ్యతో పాటు మనం కూడా ఉంటాం. వీఆర్ దేర్ ఇన్ క్రైస్ట్. సో యేసయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనందరం కూడా ఆయనతో పాటు ఉన్నట్లు కదా. సో మన దృష్టి దేని మీద పెట్టాలో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చే ఘనతను మీద, మనకు వచ్చే ఆనర్ మీద, మనకు వచ్చే ఆ మంచి హోదాని మీద మనం దృష్టిని పెట్టాలి. సరేనా? సో మీరు ఈ 3 పాయింట్లు నేర్చుకొని ఇలాగా మీరు జీవించాలి. సో త్వరగా మనం రివైజ్ చేసి ఫినిష్ చేద్దాం. జస్ట్ 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఇవాళ మెసేజ్ యొక్క టాపిక్ ఏంటి? సరైన విషయాల మీద మన దృష్టిని పెట్టడం అనేది నేర్చుకున్నాం. ఎందుకు పెట్టాలి సార్ అని అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. మీరు కూడా ఆ సినిమాని చూసి ఉంటారు చాలాసార్లు. సో ఆ స్టోరీ మీకు తెలుసు కదా. ఒక దొంగోడు ఇసుక మూటను పట్టుకొని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఆ ఇసుకలో ఏముంది, ఆ మూటలో ఏముంది అని ఆలోచించాడే కానీ వీడు దీని మీద ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడో గమనించలేదు. మొత్తానికి ఈ దొంగోడు చేసిన పని ఏంటి? మోటార్ సైకిల్స్ని దొంగతనం చేశాడు హ్యాపీగా. ఒక రాష్ట్రం నుంచి దొంగలించి పక్క రాష్ట్రంలో వెళ్ళి హ్యాపీగా అమ్ముకున్నాడు అనమాట. సో ఈ స్టోరీ నుంచే మనం కూడా క్రైస్తవంగా నేర్చుకోవాలి. మన దృష్టి కూడా పోలీస్ ఆఫీసర్ లాగే దొంగ మీద ఉండొచ్చు, ఇసుక మూట మీద ఉండొచ్చు, కానీ నిజమైన అంశం మీద ఉండకపోవచ్చు. మనకు కూడా సాతాన్ అంటే తెలుసు, పాపం అంటే తెలుసు, దొంగ ఏదో ఉంటుందని తెలుసు, కానీ ఏం దొంగలు ఇస్తున్నాడో మనకు తెలియదు. సో మన దృష్టి కరెక్ట్ వాటి మీద ఉంటే తెలిసిపోద్ది అనమాట మనకి. సో మనం 3 పాయింట్లు నేర్చుకున్నాం క్రైస్తవంగా ఉంటూ ఎలాంటి విషయాల మీద మన దృష్టిని పెట్టాలి అని. మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? ఫినిష్ లైన్ మీద మన దృష్టిని పెట్టాలి. ఎందుకు సార్ అని అంటే మన జీవితాన్ని ఒక పోటీతో దేవుడు పోల్చాడు అనమాట. మీరందరూ ఒక రేస్ని పరిగెత్తున్నారు. ఫినిష్ లైన్ ఎవరు సార్ అని అంటే యేసయ్య. సో మన దృష్టి ఎవరి మీద ఉండాలి? ఫినిష్ లైన్ మీద ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఫినిష్ లైన్ ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని చూడకుండా మిగతావి చూస్తాను సార్, అప్పుడప్పుడు యేసు ప్రభుని చూస్తాను అని అంటే నువ్వు నేను ఏమవుతాం? పేతురులాగా కాసేపు నడుస్తాం విశ్వాసంలో, దాని తర్వాత మునిగిపోతాం. సో మన దృష్టి ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. ఇది మనం నేర్చుకున్న మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నాం? మన దృష్టి కష్టం తర్వాత వచ్చే ఆనందం మీద ఉండాలి. యేసయ్య ఏం చెప్పాడు? నేను సిలువ మీద చనిపోవటం బాధ అని అనుకోలేదురా. ఎందుకు అనుకోలేదు అని అంటే సిలువ తర్వాత ఆనందం ఉంది. నా దృష్టి దాని మీద ఉంది. సిలువ మీద నేను రక్తం కారుస్తాను, సిలువ మీద నాకు బాధ ఉంటుంది, సిలువ మీద నాకు కష్టం ఉంటుంది అని నేను దిగులు పడలేదు. కానీ సిలువ మరణం తర్వాత ఆనందం ఉంటుంది చూడు, దాని మీద నా దృష్టిని పెట్టాను. అందుకని నేను సిలువను సహించగలిగాను. అవమానాన్ని నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. ఎలాగైతే పిల్లలు ఎగ్జామ్ టైంలో టీవీ మానేసి చదువుతారు, ఎందుకు? ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలనో, నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. మనకున్న కష్టం మీద దృష్టిని పెట్టకుండా, మనకున్న కొరత మీద దృష్టిని పెట్టకుండా, మనకున్న రోగం మీద దృష్టిని పెట్టకుండా, దీని ద్వారా నేను రక్షణ పొందితే, దీని ద్వారా నేను మారుమనసు పొందితే, దీని ద్వారా నేను దేవునికి ఇంకా దగ్గర అయితే, దీని ద్వారా నిజమైన దేవుని నేను తెలుసుకోగలిగితే, ఆ అంశం మీద వాటిలో నువ్వు ఆనందాన్ని పొందగలగాలి. దాని మీద నీ దృష్టి ఉండాలి. యూ మస్ట్ కీప్ యువర్ ఐస్ ఆన్ ద జాయ్ దట్ అవేట్స్ ఆఫ్టర్ యువర్ స్ట్రగుల్, ఆఫ్టర్ యువర్ డిజీజ్, ఆఫ్టర్ యువర్ స్ట్రైఫ్, ఆఫ్టర్ యువర్ ట్రబుల్స్.
దట్ ఈస్ వాట్ యూ షుడ్ కీప్ యువర్ ఐస్ ఆన్. మూడోది ఏం నేర్చుకున్నాం? అలా చేస్తే మనకి లాభం ఏంటి? యేసయ్య అయితే తండ్రి ప్రక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టారు. నీకు నాకు ఏంటి అని నీకు రావచ్చు కదా డౌట్. యేసయ్యకి ఎలాగైతే ఆ ఘనతను తండ్రి ఇచ్చాడో, యేసయ్యకి ఎలాగైతే ఆ సింహాసనం దయచేశాడో, మనం గనక యేసయ్య పిల్లలంగా పిలవబడితే, మనం గనక యేసయ్య ద్వారా రక్షణ పొందితే, ఆ సింహాసనం యేసుతో పాటు మనం కూడా దాని మీద కూర్చుంటాం. మనకు కూడా అర్హత ఉంటుంది, మనకు కూడా ఘనత ఉంటుంది. We will also be honored just like Christ is honored in the presence of the Father. తండ్రి సన్నిధిలో ఎలాగైతే క్రీస్తుకు ఆ ఘనత ఉందో, నీకు నాకు కూడా అదే ఘనత ఉంటుంది. మనం చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు కాదు, రైట్ నౌ we are honored in God's sight. Today only, already పరలోకంలో నిన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. నీకు అలాంటి ఘనతనే దేవుడు ఇస్తున్నాడు. నిన్ను అంతగా దేవుడు హెచ్చిస్తున్నాడు. చనిపోయి రెండో రాకరు వచ్చి తీర్పు అయిన తర్వాత కాదు. నో, రైట్ నౌ ఇఫ్ యు ఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఏ దేవుడు చెప్పగలడు అలాగా? నాకున్న హోదాని మీకు కూడా ఇస్తాను రా, నాకున్న ఘనతను మీతో పంచుకుంటానని ఏ దేవుడు చెప్తాడు? కానీ ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని మీద మన దృష్టి పెట్టకుండా ఈ దరిద్రమైన వాటి మీద మన దృష్టి ఎందుకండి? సినిమాలు చూస్తే ఆ హీరో నీకు ఏమైనా ఇస్తాడా? మందు మీద నీ దృష్టిని పెడితే ఆ మందుని మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు నీకు ఏమైనా డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా. యేసయ్య మీద దృష్టిని పెడితే నీకు రక్షణ ఇవ్వటమే కాదు, నీకు ఆనందం ఇవ్వటమే కాదు, నీకు మనశ్శాంతి ఇవ్వటమే కాదు, ఆయనకున్న ఘనత కూడా నీకు ఇస్తాడు. వాట్ మోర్ డూ యూ నీడ్? దీనికన్నా ఇంకేం కావాలి కదా. సో మీరు కూడా మీ దృష్టిని సరైన వాటి మీద పెట్టండి. ఇది క్రైస్తవులంగా మనం నేర్చుకోవాలి. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాటి వాక్యాన్ని ముగిద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామానికి వందనాలు ప్రభువా. ఇవాళ మాకు ఈ వాక్యాన్ని నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎలాంటి విషయాల మీద మా దృష్టిని పెట్టాలో మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎస్, ఈరోజు ఈ కాలంలో ఎంతోమంది క్రైస్తవులు నిన్ను తెలిసి ఉన్నా వాళ్ళ దృష్టిని నీ మీద కాకుండా మిగతా వాటి మీద పెడుతున్నారు ప్రభువా. వాళ్ళ తలాంతుని చూసుకొని, వాళ్ళ ఆచారాన్ని చూసుకొని, వాళ్ళ యొక్క అంతస్తుని చూసుకొని, వాళ్ళకున్న ఉద్యోగాన్ని చూసుకొని, వాళ్ళకున్న అందాన్ని చూసుకొని, వాటిలోనే వాళ్ళ ఆనందపడి సంతోషపడి వాటి మీదే వాళ్ళ దృష్టిని పెట్టుకుంటున్నారు ప్రభువా. నో, వీ డోంట్ వాంట్ టు బీ క్రిస్టియన్స్ లైక్ దట్. అలాంటి క్రైస్తవులుగా ఉండటాన్ని మేము ఇష్టపడట్లేదు ప్రభువా. మా దృష్టి నీ మీద ఉండాలి. అది నువ్వు మాకు నేర్పించావు. పేతురు ఎలాగైతే నిన్ను చూసినప్పుడు ధైర్యంగా నడవగలిగాడో, మా దృష్టి కూడా నీ మీద ఉండాలి. ఎందుకంటే మేము కూడా ధైర్యంగా ముందుకు కొనసాగాలి ప్రభువా. ఈ పోటీలో మేము కూడా విజయాన్ని సాధించాలి, నీ దగ్గరికి చేరుకోవాలి. నిన్ను చూస్తేనే నేను మీ దగ్గరికి చేరగలం ప్రభువా. చుట్టుపక్కల చూస్తే మేము మునిగిపోతాం, ఈ లోకాన్ని చూస్తే మునిగిపోతాం, మమ్మల్ని మేము చూసుకుంటే మునిగిపోతాం, మా గొప్పతనాన్ని మేము చూసుకుంటే మునిగిపోతాం. నిన్ను చూడాలి ప్రభువా. యు ఆర్ అవర్ ఫినిష్ లైన్, యు ఆర్ ద ప్రైజ్ దట్ వి రన్ ఫార్. సో నిన్ను పొందుకోవాలి ప్రభువా. మా దృష్టి నీ మీద ఉండాలి. అది నువ్వు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు సిలువ మీద చనిపోవడానికి కూడా ఇష్టపడ్డావు, సిలువ మరణాన్ని సహించావు, ఆ అవమానాన్ని ఓర్చుకున్నావు. ఎందుకంటే ఆ సిలువ మరణం తర్వాత ఉన్న ఆనందం మీద నీ దృష్టిని నువ్వు పెట్టావు ప్రభువా. అది మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. ఎస్, ఈరోజు మాకు క్రైస్తవులంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రభువా. ఎంతోమంది చర్చికి వెళ్ళొద్దు అని ఎంతోమంది క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల మేము చర్చిలో ఒక ఫ్యామిలీగా కూడుకొని నిన్ను ఆరాధించలేకపోతున్నాం. మాకు రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి ప్రభువా. కానీ నువ్వు మాకు నేర్పించేది ఏంటో తెలుసా? రే, ఇవన్నిటిని నువ్వు వీటి మీద నీ దృష్టిని పెట్టుకోకు.
వీటి ద్వారా నువ్వు నాకు దగ్గర అవుతావు చూడు, దాని మీద దృష్టిని పెట్టు. ఇదొక మార్గం అవుతావు చూడు, నువ్వు నాకు దగ్గర అవటానికి, దాని మీద నీ దృష్టిని పెట్టు. నీకు ఉన్న కొరత ద్వారా నువ్వు నాకు దగ్గర అయితే దానికన్నా ఆనందం ఇంకేమైనా ఉందా? ఇవాళ ఉన్న కొరత నువ్వు సహించు, ఇవాళ నువ్వు పడుతున్న అవమానాన్ని భరించు, ఓర్చుకో. నేను శిలువ మరణాన్ని సహించాను కదా, అవమానాన్ని భరించాను కదా, నువ్వు కూడా ఈరోజు భరించు. ఎందుకంటే అందులో ఆనందం ఉంది, దాని తర్వాత ఆనందం ఉంటుంది. దాని మీద నీ దృష్టిని పెట్టు అని నువ్వు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఎంత మంచి దేవుడు అయితే ఆ ఆనందంలో ఏముందో కూడా మాకు నేర్పించావు ప్రభువా. నువ్వు తండ్రి ప్రక్కన సింహాసనం మీద కూర్చొని ఘనతను పొందావు, అంత మంచి హోదాను పొందావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే మాకు కూడా అలాంటి ఘనతను ఇస్తావు అని తెలియజేశావు. నువ్వు పొందిన హోదాను మాతో కూడా పంచుకుంటావు అని తెలియజేశావు ప్రభు. యు ఆర్ రెడీ టు షేర్ ద ఆనర్ దట్ యు హ్యావ్ విత్ దోస్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలంగా మేము ఉంటే, నీ పిల్లలంగా మేము ఉంటే, నీ ఘనతను మాతో పంచుకుంటావు ప్రభు. నీతో పాటు ఆ సింహాసనం మీద కూర్చోడానికి నువ్వు మా కృపనిస్తావు. ఎంత ఘనత ప్రభు అది, ఎంత హోప్ ఉంది నీలో, ఎంత నిరీక్షణ ఉంది ప్రభు నీలాంటి దేవుల్లో. ఏ దేవుడు ఇస్తాడు ప్రభు? విచ్ గాడ్ ఈస్ రెడీ టు షేర్ హిస్ ఆనర్ విత్ అ మియర్ మ్యాన్? బట్ యు ఆర్ అ గాడ్ హూస్ రెడీ టు డూ ఇట్. ఇలాంటి దేవుణ్ణి మేము సేవిస్తున్నందుకు మేము ఆనందపడాలి ప్రభు. ధైర్యంగా ఉండగలగాలి, విశ్వాసంతో జీవించాలి. అలాంటి కృపను మాకు దయచేయి ప్రభు. ఈ వాక్యం ద్వారా మేము మా జీవితాన్ని మార్చుకొని నీకు ఇష్టకరంగా జీవించడానికి కృపను దయచేయి ప్రభు. మాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభు, మంచి విశ్వాసాన్ని ఇవ్వు ప్రభు. నీ మీద దృష్టిని పెట్టడానికి కృపను దయచేయి ప్రభు. సరైన విషయాల మీద దృష్టిని పెట్టడానికి కృపను దయచేయి ప్రభు. మేము క్రైస్తవులంగా జీవిస్తూ నువ్వు అనే గురి మీద ఉండాలి. యేసయ్య అనేది మాత్రం మా గురి అయి ఉండాలి ప్రభు. ఈ లోకాన్ని చూసి మేము మోసపోకూడదు, సాతాన్ని చూసి మోసపోకూడదు, ఈ లోకం ఇచ్చే ఆనందాల మీద మా ఆశని పెట్టుకొని మోసపోకూడదు ప్రభు. నీ మీద మా దృష్టి ఉండాలి. అది వాళ్ళు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభు. అలా ఈ సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు జీవించడానికి కృపను దయచేయి ప్రభు. ఈ సంఘంలో ప్రతి విశ్వాసి నీ మీద వాళ్ళ దృష్టిని పెట్టాలి ప్రభు. అలాంటి కృపను దయచేయి. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న వాక్యం యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా విన్న వాక్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకోవాలి. దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, వేదనలు, బాధలు ఇవన్నీ కూడా మన రక్షణకి మనకి మేలు చేసినవే, కానీ మనకి ఏమాత్రం కూడా దేవుడు వాటిని కీడుగా చేయలేదు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనము ఘనపరచాలి. దేవుణ్ణి తెలుసుకోగలిగాం, దేవుణ్ణి పూజించగలుగుతున్నాం, దేవుణ్ణి అనుభవించగలుగుతున్నాం. దేవుని కొరకు మనం నిరీక్షిస్తూ జీవిస్తూ ఉన్నాం ధైర్యంతో. హల్లెలూయా, స్తోత్రము నాయన. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు
ఏ ఉపయోగం లేదు ప్రభువా తండ్రి. అయినా నువ్వు మమ్మల్ని కరుణించావు, నీ ప్రేమను మా పట్ల చూపించావు ప్రభువా. మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి, మమ్మల్ని బ్రతికించావు ప్రభా. ఒకప్పుడు మేము చచ్చి పడి ఉన్నాం ప్రభా. ఆయన మమ్మల్ని జీవముతో లేపిన దేవుడవు తండ్రి. నీ మహిమలో మమ్మల్ని లేపిన దేవుడవు ప్రభువా. నీ కృపతో మమ్మల్ని తట్టి లేపిన దేవుడవు ప్రభువా. చీకటి నుండి నాయన, అంధకారము నుండి, బంధకాల నుండి ప్రభువా మేము బంధింపబడి ఉన్నాము తండ్రి. పాపములో, చీకటిలో సాతాను నాయన మా అజ్ఞానం, అవివేకంలో మమ్మల్ని బంధించింది, భయముతో బంధించింది తండ్రి. ప్రతి విషయంకు వణికిపోయేలా మమ్మల్ని బంధించింది ప్రభువా. నిరాశతో మమ్మల్ని బంధించింది. కానీ వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించిన ఆయన మాకెంతో గొప్ప నిరీక్షణ ఇచ్చి తండ్రి, నువ్వు మా పక్షమున ఉన్నావని, మా ఎదుట ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తున్నావని ప్రభువా ఎంతో గొప్ప ఆదరణతో మమ్మల్ని బ్రతికిస్తూ మమ్మల్ని జీవింపచేస్తున్న దేవుడో ప్రభువా. మేమే పాటి వారం తండ్రి, మా జీవితం ఏమిటో మాకు తెలియదు ప్రభువా. మరి క్షణము మేమేమైనా మేము ఎరుగము తండ్రి, కానీ మా హృదయంలో ఎంతో సంతోషము, ఎంతో గొప్ప ఆదరణ ప్రభువా. ఎంతో గొప్ప దేవుని మేము కలిగి ఉన్నామని ఎంతో గొప్ప బలము తండ్రి నువ్వు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రము నాయన. ఇది కేవలం నీ కృపే తండ్రి. నీ కృపతో మమ్మల్ని ఆవరించిన ఆయన నువ్వు మమ్మల్ని బ్రతికిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రము. ఇది నమ్మ కొరకై నీకు స్తోత్రము. ఇచ్చిన వాక్యమును బట్టి నీకు లెక్కలేని స్తోత్రములో ఉన్న తండ్రి. మా కొరకు నువ్వు సమస్తము సిలువను నువ్వు సహించావు ప్రభువా. నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సమస్తాన్ని నువ్వు ఓర్చుకున్నావు ప్రభువా. నాయన గొప్ప రక్షణ ఈ లోకానికి నువ్వు ఉచితముగా అందించడానికి నువ్వు సమస్తాన్ని సహించి భరించావు ప్రభువా. దానివల్ల నాయన నీ బిడ్డలమైన మేమందరము ఆనందిస్తున్నాము తండ్రి. మేము నిరీక్షిస్తున్నాము, నీ రాకడకై ఎదురు చూస్తున్నాం ప్రభువా. నిన్ను చూడాలని ఆశ కలిగి ఉంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రము తండ్రి. ఈ గొప్ప నాయన మరి ఈ అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి నువ్వు చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి మరి ఒక్కసారి నాయన నీకు లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటూ తండ్రి నాయన మేము మరి మా కష్టాల వైపు, మా కొదవుల వైపు, మా కొరతల వైపు మేము చూడకుండా ప్రభువా నాయన వీటన్నిటి నుండి జయమిచ్చే దేవుడవు నీవు ఉన్నామని, వీటి తర్వాత మాకు గొప్ప సంతోషం ఉందని ప్రభువా, వాటి కొరకు ఎదురు చూస్తూ వాటి కొరకు నిరీక్షిస్తూ జీవించే జీవితాన్ని మాకు ఇంకా బలముగా దయచేయమని ప్రభువా. బిడ్డకిచ్చిన మంచి నాయన ఇది నా నీ కృపను బట్టి, నీవు ఇచ్చిన జ్ఞానమును బట్టి, నీవు ఇచ్చిన ఆత్మీయ నా తండ్రి నాయన భారమును బట్టి ప్రభానికి లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి బిడ్డల్ని ఇంకా నువ్వు బలపరచమని ప్రభాని కృపతో నింపుమని, బిడ్డల్ని సేవలో ఇద్దరిని బలముగా వాడుకోమని తండ్రి నీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ స్తోత్రము. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరతలో మీరు వారికి తోడుగా ఉండమని నాయన. కరోనా భయము నుండి మమ్మల్ని ధైర్యపరిచి నీ బిడ్డలందరినీ కూడా నువ్వు ఆదరించి ఇంతవరకు క్షేమముగా ఉంచిన తండ్రి నీకు నాయన ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఇక ముందు కూడా మమ్మల్ని ధైర్యంతో నడిపించమని, ఈ భయంకరమైన పరిస్థితి నుండి మాకు త్వరగా విడుదల దయచేయమని, నీ బిడ్డలైన అందరికీ నువ్వు ఆదరణ అనుగ్రహించమని నాయన. నీకే నాయన మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ సంఘ అవసరతలన్నీ మీకు తెలియజేసుకుంటూ ఈ దినమును బట్టి ఎంతగానో మీకు నాయన కృతజ్ఞత అర్పించుకుంటూ మీకే నాయన స్తుతి స్తోత్రాలు హృదయపూర్వకముగా చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసయ్య ఘనమైన నామములో మరి ప్రార్థన నాయన అడిగి వేడుకుంటున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆఖరి స్తుతి చెల్లించుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆ హల్లెలూయా 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 ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకందరికి గృహాల్లో లైవ్ వీక్షించిన అందరికి మరి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ శుభములు. మరి ఎంతవరకు మా యూపీఎస్ రన్ అయింది, దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.